నక్షత్రాలు రాసులు కంపాటబిలిటీలు వీటిలో చాలా డౌట్లు ఉంటాయి. సో ర్యాండమ్గా కొన్ని విషయాలు వీటికి సంబంధించి మనం ఈరోజు చూద్దాము. సో ముందు షష్టాష్టకాల గురించి. సో షష్టాష్టకాలు రాశి షష్టాష్టకాలు చూసుకుంటారు, లగ్న షష్టాష్టకాలు కాదు. సో లగ్నాలు 1, 8, 6 అయినా ఇబ్బంది ఏం లేదు. ఒకే లగ్నం వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అలానే రాసులు మటుకు 6, 8 చేసుకోరు. ఇది రాసుల వరకు. అయితే ఏమండి నామ నక్షత్రం అంటారు, జన్మ నక్షత్రం అంటారు, రాశి ఫలాలు రాశి నుంచి చూసుకోమంటారు, లగ్నం నుంచి చూసుకోమంటారు. ఇట్లాగా ఏమిటి కన్ఫ్యూజను. అలానే పుట్టే పిల్లలకి తల్లిదండ్రుల నక్షత్రాలు సూటబుల్గా ఉండాలి. సో ఇవి అందరిలోనూ ఉన్న కన్ఫ్యూజను. సో ఫస్ట్ మనకి ఏ నక్షత్రాన్ని దేనికి వాడతారు? ముఖ్యంగా మనము జన్మ నక్షత్రాన్ని ఫాలో అవుతాం. అంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రము ఏ పాదంలో ఏ రాశిలో ఉన్నారో అది జన్మ నక్షత్రం అవుతుంది. ఇది దేనికి ఉపయోగిస్తాం మనము? జన్మ నక్షత్రాన్ని యూజువల్గా మనకి దశ సిస్టమ్ జన్మ నక్షత్రంతో మొదలవుతుంది. ఏ నక్షత్రంలో పుట్టామో ఆ దశలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుబ్బా నక్షత్రంలో పుట్టారనుకోండి, శుక్రమహాదశ మొదలవుతుంది. అలా అనమాట. అంటే నక్షత్ర దశలు కాబట్టి అది ఒకటి ఇంపార్టెన్స్. రెండోది పెళ్ళికి, అంటే ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు జన్మ నక్షత్రముతోటే చూస్తారు. అంటే నక్షత్ర పొంతన, నక్షత్రాలు కలిసాయా, నైదనదారైందా, లేకపోతే మిత్రతారైందా, సంపత్తారైందా అనేది అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు జన్మ నక్షత్రాలతోటి అవుతుంది. అయితే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు ఉంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియదండి. సో అన్నప్పుడు ఏమవుతుంది, అందరికీ పేరు ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు, ఆ పేరుతో ఏ పేరుతో అంటే ఏ లెటర్తో మొదలైందో దాన్ని బట్టి నామ నక్షత్రం ఏమైంది అంటే జన్మ నక్షత్రము తెలియనప్పుడు అప్పుడు నామ నక్షత్రాన్ని తీసుకుంటారు. ఎప్పుడు పెళ్లి కంపాటబిలిటీలో. అయితే నామ నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. దేనికి నామ నక్షత్రాన్ని చూస్తారు? ముఖ్యంగా వ్యాపారాలు, అంటే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి, వాస్తు చూసుకోవాలి. అండ్ వాస్తు కూడా మనకి నామ నక్షత్రాన్ని బట్టి చూస్తాం. గృహప్రవేశ ముహూర్తాలు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన ముహూర్తాలు. అంటే మనం వ్యక్తిగతంగా సాధించాల్సినవి ఏవైతే ఉంటాయో ఉద్యోగము, వృత్తి, ఇట్లాంటి వాటికి నామ నక్షత్రము చాలా అవసరం. సో అందుకే ఇల్లు కట్టుకోవడం అనేది మెటీరియలిస్టిక్ పని కాబట్టి తప్పకుండా నామ నక్షత్రంతో చూస్తూ ఉన్నట్టు ముహూర్తాలు కానీ ఏమైనా సరే. వాస్తు కూడా అంతే. జన్మ నక్షత్రం దేనికి? పెళ్ళికి చాలా ప్రాధాన్యత, పెళ్ళికి మెయిన్. ఒకవేళ ఒకళ్ళకి జన్మ నక్షత్రం తెలుసు, ఇంకోళ్ళకి తెలీదు, అప్పుడు జన్మ నక్షత్రం వదిలేసి ఇద్దరికీ నామ నక్షత్రంతో చూడాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ జన్మ నక్షత్రంతో కుదరలేదనుకోండి పెళ్ళి, అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రంతో అమ్మాయికి పేరు మార్చుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు యూజువల్గా. అంటే ఎప్పుడు జన్మ నక్షత్రము తెలియదు, జన్మ నక్షత్రము కలవలేదు, నామ నక్షత్రంతో కలుపుకుందాము ఉన్నప్పుడు, ఎందుకంటే ఆస్ట్రాలజీలో వీలైనంతగా అంటే ఎంత వీలైతే అంత కలపాలని చూస్తుంది. మన శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే విడగొట్టడానికి ప్రయత్నించదు. అందుకే మనకి విడాకులకు రెమెడీసు ఇంకో దానికి ఉండవు, కలపడానికి ఉంటాయి. కలిసి ఉండడానికి రెమెడీసు, అభివృద్ధికి రెమెడీస్ ఉంటాయి, కానీ నెగిటివిటీకి ఉండవు. ఎందుకంటే శాస్త్ర ప్రాధాన్యతే ప్రాస్పారిటీని ఇవ్వడం అని అర్థం ఆస్ట్రాలజీకి సంబంధించి. సో కాబట్టి ఇలా ఏంటంటే నామ నక్షత్రానికి ఒక ప్రాధాన్యత జన్మ నక్షత్రానికి ఉంది. అంటే పేరు జాతకం తెలియని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వాళ్ళు యూజువల్గా నామ నక్షత్రం ఫాలో అవుతారు. కానీ నామ నక్షత్రం ఇందాక చెప్పినట్టు కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో అవసరం. ఓకే, నెక్స్ట్ రాశి ఫలాలు రాశి నుంచి చూసుకోవాలా, లగ్నం నుంచి చూసుకోవాలా? ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయాలే కానీ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవి. మీరు కూడా ఒక్కొక్కసారి రాశి నుంచి చూసుకోండి, లగ్నం నుంచి చూసుకోండి అంటారు. ఏమిటి పంచాయతీ మనకి అసలు అని చెప్పి చూస్తే నంబర్ 1 విషయము, మన తెలుగు వాళ్ళకి ఆస్ట్రాలజీ అంటే చాలా ఇష్టం. సౌత్ ఇండియాలో చాలా ఇష్టపడే స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే తెలుగు, తర్వాత కన్నడ వాళ్ళు. మనకి ఏంటంటే ఆస్ట్రాలజీని వి ఎంజాయ్. కాబట్టి డిఫరెంట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చేస్తున్నారు, నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకి వెస్ట్రన్
స్టైల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే మన వేదిక్ ఆస్ట్రాలజర్సు మన ఇండియన్ ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళలే లైక్ ఇప్పుడు యూఎస్లో వాటిల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు యూజువల్గా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మూన్ సైన్ని కన్సిడర్ చేయదు, రాశిని కన్సిడర్ చేయదు. లగ్నము వాళ్ళు లగ్నం నుంచే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు దశ సిస్టమ్ తీసుకోరు. ఎప్పుడు కూడాను గోచారాన్నే ఎక్కువ తీసుకుంటారు, దశ అనేదాన్ని ఫాలో అవ్వరు. రాశి దశ వెస్టర్నర్స్ ఫాలో అవ్వరు. సో లగ్నాన్ని తీసుకుని లగ్నం నుంచి ప్రజెంట్ జరిగే ట్రాన్సిట్స్ ఎలా ఉంటుందనేది వాళ్ళు తీసుకుంటారు. సో అక్కడ అది కొంతవరకు యాక్యురేట్. ఓకే, మనం ఏం చేస్తాము, మనం లగ్నం నుంచి దశ సిస్టమ్ చూసుకుంటాము నక్షత్రాన్ని బట్టి. బికాజ్ నక్షత్ర దశలు వింశోత్తరి దశా విధానం ఫాలో అవుతాం కాబట్టి మనం దశ సిస్టమ్ తీసుకుంటాము, దాని నుంచి ఫాలో అవుతాము. మనకి ఏంటంటే లోకలైజ్డ్గా ఉన్నది రాశి నుంచి గోచారం చూసుకోవడం. ఇప్పుడు ఏమైంది, మన సంప్రదాయము మన స్టాండర్డ్స్ ప్రకారము రాశి నుంచి ఫలితాలు చూసుకోవడం అనేది మనకి ప్రాక్టీస్లో ఉంది. అయితే మనం ఈ వెస్ట్రన్ ఐడియాలజీని తీసుకున్నప్పుడు ఇక్కడ లగ్నం నుంచి గోచార ఫలితాలు చూసుకోవడం అనేది ఉంది. రెండు కరెక్టే, ఎందుకంటే మనకి ఇవి ఇప్పుడు ప్రత్యేకంగా ఏలినాటి శని ట్రాన్సిట్స్ చంద్రుడి నుంచి చాలా యాక్యురేట్గా ఉంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వాటి ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అదే మీరు గురువు గోచారంలో కానీ రాహుకేతుల గోచారంలో కానీ చూస్తే లగ్నం నుంచి వాటి ఎఫెక్ట్స్ ఇంకా ప్రామినెంట్గా కనిపిస్తాయి. సో కాబట్టి నేనేం చెప్తానంటే అందుకే శని గోచారంలో జరిగే వాటిని చంద్రుడి నుంచి రాశి నుంచి తీసుకోండి, మంత్లీ ప్రిడిక్షన్స్ లగ్నం నుంచి తీసుకోండి. ఒకవేళ లగ్నం చాలా మందికి తెలీదు, ఎందుకంటే మనము ఎంఎస్ ఆస్ట్రాలజీలో 9 years బ్యాక్ ఈ లగ్న ప్రాధాన్యత లగ్నం నుంచి తీసుకోవడం అనేది మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ఆస్ట్రాలజర్స్ దాన్ని అందుకుని తర్వాత లగ్నం అనేదాన్ని మనం చాలా దీనిలో కంటే మాట్లాడుకునే విధంగా తీసుకురావడం జరిగింది. అంతకుముందంతా రాశి బట్టే ఉండేదన్నమాట. అంటే రాశి నుంచే చూడడం అనేది ప్రాక్టీస్లో ఉండేది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో జాతకాలు చూడడం అనేది అందరికీ అలవాటే. మా నాన్నగారు ఇట్లాగా చెప్పాను కదా, మా హస్బెండ్ అని, వాళ్ళు ఎప్పుడు లగ్న ప్రాధాన్యతే తీసుకున్నారు. అంటే ఏ దశ జరుగుతుంది, లగ్నం నుంచి ఎక్కడుంది, గోచారాన్ని తక్కువ కలిపేవాళ్ళు, దీన్ని ఎక్కువ చూసేవాళ్ళు అనమాట. కాబట్టి మాకు తెలిసి ప్రాక్టీస్ ముందు నుంచి తెలుసు, కానీ బట్ పబ్లిక్లోకి తెలిసేటప్పటికి ఏంటంటే లగ్నం అనేది చాలా లేటుగా పరిచయం అయింది. కానీ ఇప్పుడు ఏంటి, ఒకవేళ మీకు నేను చెప్పినట్టు సాటర్న్ ఫలితాలు యు గో విత్ రాశి, లగ్నం మీకు తెలియకపోతే ఏదైనా గోచారాన్ని రాశి నుంచే చూసుకోండి. మీకు లగ్నం తెలిస్తే మంత్లీ ఇయర్లీ ప్రిడిక్షన్స్, గురువు రాహు ప్రిడిక్షన్స్ ట్రై టు టేక్ ఫ్రమ్ లగ్న. ఇంకా చెప్పాలంటే రెండింటి నుంచి చూసుకుని ఏది మీకు కరెక్ట్గా అనిపిస్తుందో, మీకు ఎక్స్పీరియన్స్లో ఏది అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, బికాజ్ మన సబ్జెక్ట్ వాస్ట్ అవుతోంది. అంటే మనము మన తెలుగు లోకలైజ్డ్ ప్రాక్టీసెస్ నుంచి ఇంటర్నేషనల్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది, వాళ్ళ ఎసెండెంట్ని గోచారానికి అంటే ప్రస్తుతం ఉన్న ట్రాన్సిట్స్కి ఎసెండెంట్ని ఎందుకు తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకోవచ్చు. అంటే ఈ ఫ్యూజన్ అవ్వడం వలన, కలవడం వలన, రెండు విధానాలు కలవడం వల్ల వస్తున్న ఒక చిన్న కన్ఫ్యూజన్ తప్పించి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో అష్టాష్టకాల క్లారిఫికేషను, నామ నక్షత్ర క్లారిఫికేషను, జన్మ నక్షత్ర క్లారిఫికేషను అండ్ దేని నుంచి ఏది చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే మీకు ఇటువంటి విషయాల్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు నిరభ్యంతరంగా మీరు దీనిలో పెట్టండి. అట్లానే అసలు లగ్నం ఏమిటి మీది, మీ రాశి ఏమిటి, దేని నుంచి చూసుకోవాలి ఫలితాలు, ఏది స్ట్రాంగ్గా ఉంది, ఇలాంటి విషయాలు పర్సనలైజ్డ్గా తెలుసుకోవాలంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే ఇంకొంచెం క్లారిటీగా మీరు దేని నుంచి చూసుకుంటే మీకు యాక్యురేట్గా ఉంటుంది అనేది నేను చెప్పడానికి కుదురుతుంది. సో కాబట్టి తప్పకుండా, ఎందుకంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడాను, అంటే నేను యూట్యూబ్ పరంగా పబ్లిక్లో చెప్పగలిగేవి కొంతమంది ఆయుర్దాయం గురించి చెప్పండి అన్నారు. నేను చాలా ఆలోచించి ఒక 1.5 year 2 years బ్యాక్ ఒక చిన్న వీడియో చేసి పెట్టాను. ఎందుకంటే ఇది కొన్ని టాపిక్స్ గురుముఖంగా, అంటే నేను మీకు క్లారిటీ ఇవ్వగలిగే స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి. కొన్ని టాపిక్స్ అందరికీ అర్థమయ్యేవి ఈజీగా ఇక్కడ చెప్పచ్చు. ఎందుకంటే అన్నిటికన్నా మనకి ఫియర్ఫుల్గా ఉండేది, భయాన్ని కలిగించేది ఏమిటి, మృత్యువే కదా. కాబట్టి దాని గురించి ఎలా పడితే అలాగా దానికి విలువ లేకుండా చెప్పడం అనేది చాలా తప్పు. కాబట్టి నేను ఆ వీడియో అయితే ఇక్కడ చేయను. ఒకవేళ మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆస్ట్రాలజీకి సంబంధించి 2 కోర్సులు ఉన్నాయి మన దగ్గర.
కాబట్టి వాటిలో జాయిన్ అయితే మీకే అర్థమవుతుంది. నేర్చుకుంటాలనుకున్న ఉత్సాహం ఉన్నవాళ్ళు అకాడమీలోకి వెళ్ళండి. 2 కోర్సెస్ మీకు ఫౌండేషన్ అండ్ మాస్టర్స్ 2 అవైలబుల్గా ఉన్నాయి. వాటిల్లో చదివి నేర్చుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.